श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। సాయినాథులకు మరొక్కసారి ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ శ్రీ గణేశునికి మన నమస్కారాలు, శ్రీ సరస్వతీదేవికి మన నమస్కారాలు, శ్రీ గురు మహారాజుకి మన నమస్కారాలు, శ్రీ కులదేవతకి మన నమస్కారాలు, శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి మన నమస్కారాలు, శ్రీ సద్గురు సాయినాథులకి మన నమస్కారాలు, హేమాడ్ పంత్ గారికి మన నమస్కారాలు, నింబోల్కర్ గారికి మన నమస్కారాలు. ఇంత చక్కటి గ్రంథాన్ని మరాఠీ నుంచి తెలుగులోకి అనువదించి మన అందరికీ ఇలా కూర్చుని చదువుకునే అవకాశాన్ని అందించిన విమలా శర్మ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలదు. అలాగే గురువుగారైన శ్రీరామ్ సార్ గారికి ప్రేమతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత చక్కటి గ్రంథాన్ని ఇక్కడ వరకు చేర్చడానికి, చక్కగా మనందరికీ చేర్చి ఇంత దగ్గరగా తీసుకొచ్చినందుకు అనిత గారికి ప్రేమతో కృతజ్ఞతలు. గురువు గారైన నారాయణ స్వామీజీ గారికి ప్రేమతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజుకి మన అందరి నమస్కారాలు తెలుపుకుంటూ, శరత్ బాబూజీ గారికి మన నమస్కారాలు తెలుపుకుంటూ, ఆఖరి అధ్యాయం అని అన్నారు హేమాడ్ పంత్ గారు నిన్న, కానీ 58వ అధ్యాయం కూడా మరి దీంట్లో ఉంది. ఏమిటో చూద్దాం. 52వ అధ్యాయం శ్రీ సద్గురు మహత్యం, శ్రీ సాయి సచ్చరిత్ర ఫలశ్రుతి, గ్రంథకారుడి ప్రసాద యాచన. ఇప్పుడు సింహావలోకనం అంటే సింహం పదే పదే వెనక్కి తిరిగి చూసే అలవాట్లాగా గడిచిన వృత్తాంతం వైపు మళ్ళీ ఓసారి చూద్దాం. తర్వాత గ్రంథం సారాంశం, అవతరణిక ఇచ్చి గ్రంథాన్ని పూర్తి చేద్దాం. సాయి సదేహులుగా ఉన్నప్పుడు తమ భక్తులకు పదే పదే ఇచ్చిన అనుభవాలను గుర్తుంచుకోవటం కోసం వాటిని ఓ మాలగా గుర్చి శ్రీ సాయి లీలా మాసపత్రికకు వ్రాశాను. శ్రీ సాయి లీల ఎంతో పవిత్రమైంది. అందులోని సచ్చరిత్ర కథా మాలిక ఎన్నో రోజుల పాటు క్రమక్రమంగా ప్రచురించబడింది. ఇహ పరలోకాల శ్రేయస్సును ఉపదేశించగల మన గురువును అంటే శ్రీ సాయి చరిత్రను చదవాలి. ఈ కథా సంగ్రహాలు ఎన్నో ఉన్నాయి. శాస్త్ర పరిచయము విద్వత్తు లేని హేమాడ్ పంత్ చేతిలో వాటిని పెట్టి శ్రీ సాయిబాబా ఈ సచ్చరితను అతనిచే వ్రాయించారు. కొందరు గురువులు తమ వృత్తాంతాన్ని తమ నోటితో శిష్యులకు చెప్తారు. వారు నిర్వాణమయ్యాక శిష్యులకు ఆ చరిత్ర గ్రంథాలు వ్రాసేందుకు స్ఫూర్తి కలుగుతుంది. సాయిబాబా అనేక రకాలైన గొప్ప కథలను చెప్తున్నప్పుడు శ్రోతలు ఎంతగానో లీనమైపోయేవారు. ఆకలి దప్పులు విస్మరించేవారు. మమతల మధురామృతాన్ని పంచే సాయి రూపాన్ని చూసిన వారి 3 రకాల దుఃఖాలు నశించిపోతాయి. అలాంటి శక్తి ప్రభావం ఉన్న వారిని సవిస్తరంగా సరిగ్గా ఎలా వర్ణించాలి? అలా గొప్ప మనసున్నదన్న కీర్తి పొందిన సాయినాథులు తమను ఆశ్రయించిన భక్తుల్ని ఉద్ధరించడానికి తమ చరిత్రను తామే వ్రాయింప చేసుకున్నారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి బాబా సమాధి దర్శనం చేసుకుని శ్రీ సాయి సచ్చరిత్రను చదవాలి. అప్పుడు 3 రకాల దుఃఖాలు దిగంతాలకు పారిపోతాయి.
దీనిలోని కథలు సహజంగానే చెప్పినా పరమార్థం తెలియకుండానే పరుగులతో వచ్చేస్తుంది. కనుక ఈ గ్రంథంపై దృష్టి పెడితే కోట్లాది పాపాలు నశిస్తాయి. జనన మరణాల కష్టాన్ని తప్పించుకోవాలన్న కోరిక కలవారు గురు పాదాల్లో అఖండ శక్తిని, ఆసక్తిని, నామ స్మరణ పట్ల భక్తిని కలుపుకోవాలి. ప్రమాదంతోనే అంటే అశ్రద్ధ వల్ల దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవటం, మిథ్యా జ్ఞానం కలుగుతుంది. దాని వలన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోలేం. దానివల్ల సర్వ అనర్థాలకు మూల కారణమైన జనన మరణాల పరిభ్రమణ ఉత్పన్నమవుతుంది. మోహం అంటే తప్పుడు జ్ఞానం. ఏది ఆత్మ కాదో అంటే ఉదాహరణకి శరీరము, మనసు, ఇంద్రియాలు మొదలైనవి దాన్నే ఆత్మగా భావించి దాని గురించి అభిమానం పెట్టుకోవటాన్ని విద్వాంసులు మృత్యువు అని అంటారు. సాయి కథ అనే సాగరాన్ని చిలికి చెప్పిన నవ నం నవ నమోన్మేషమైన మధురిమలతో నికసలాడే సాయి కథలను వింటే శ్రోతలకు అధఃపతనం తప్పిపోతుంది. సాయిబాబా సగుణ సాకార స్వరూపాన్ని చక్కగా ధ్యానిస్తే సగుణ రూపం లోపించి స్వతహాగా ఉండే సాయినాథుల అతి సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపం ప్రకటమవుతుంది. సగుణ రూపంలో ప్రవేశించకపోతే ఆత్మస్వరూపం తెలీదు. నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణంగా తెలుసుకోవటం కష్టమవుతుంది. సాయినాథులు తమ భావిక భక్తులకు ప్రేమతో తమ పాదాలను బలవంతంగా చూపించి దేహం ఉండి కూడా దేహాన్ని విస్మరింపచేసి తెలియకుండానే వారి పారమార్థిక మార్గంలో పెడతారు. సాగరాన్ని ఆలింగనం చేశాక నది అనే గుణాన్ని మర్చిపోయినట్లు అలా భక్తులు శరణు వచ్చాక వారి అన్యత్వాన్ని సాయినాథులు పోగొడతారు. 2 దీపాలు పరస్పరం ఆలింగనం చేసుకుని ఒకటయ్యాక వెంటనే వాటి వేరుతనం నశించిపోతుంది. ఏకత్వం మూలంగా వాటి ప్రకాశం ఒకటే అయిపోతుంది. కర్పూరాన్ని, దాని సుగంధము, సూర్యుడిని, అతని ప్రకాశము, బంగారాన్ని, దాని వన్నె నిశ్చయంగా ఎన్నటికీ వదిలిపెట్టవు. సముద్రంలో ప్రవేశించిన నది సంపూర్ణంగా సముద్రమే అయిపోయినట్లు, లేదా సముద్రంలో పడిన ఉప్పు వెంటనే సముద్రంతో ఏకరూపంగా అయిపోయినట్లు, అదే విధంగా సాయి చరణాలను శరణు అన్నాక భక్తుల అన్యత్వం మిగలదు. వారు తమ నేను అనే దాన్ని వదిలేసి అచ్చం సాయిలాగే అయిపోతారు. మెళకువతో ఉన్నా, స్వప్నంలో ఉన్నా, లేదా నిద్రావస్థలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వృత్తి సాయిమయం అయితే సంసారాన్నించి నివృత్తి అంటే సంసార ఉపాధి పరిత్యాగం కాక మరేమవుతుంది? ఇప్పుడు బాబా పాదాలకు నమస్కరించి నేను అడిగేదిదే. మిమ్మల్ని తప్ప నా మనసు వేరే దేన్నీ కోరుకోకూడదు. బ్రహ్మ నుంచి చిన్న మొక్క వరకు కుండలోనూ లేదా ఇంట్లోనూ వ్యాపించి ఉండే ఆకాశంలాగా లోపల బయట సమస్త ప్రాణుల్లోనూ నిండి ఉండి భేదభావం అసలు తెలియని మాన అవమానాలను లెక్క చెయ్యని మనసుకి ఇష్టాయిష్టాలు లేని అందరినీ సమదృష్టితో చూసే ఈ సాయి సమర్థులకు శరణు వేడుదాం. ఆయన్ని అంటే సాయినాథుల్ని స్మరిస్తే కోరినవన్నీ లభిస్తాయి. సాయిని చరణాలపై సంపూర్ణంగా తలపెట్టి కృతార్థులమవుదాం. ఇప్పుడు సజ్జనులైన శ్రేష్ఠ శ్రోతలారా మీ అందరికీ కూడా నా నమస్కారాలు. మనది గొప్ప స్నేహం. మీకు నిజంగా నేను చేసే విన్నపాన్ని వినండి. నెల నెలా అవకాశం చూసుకొని ఎవరి కథలను మనం ఇప్పటి వరకు విన్నామో వాటిని క్షణం కూడా మర్చిపోవద్దు. ప్రేమ పూర్వకంగా విన్న ఆ కథలను వక్తనైన నాకు సాయిబాబా సంతోషాన్ని కలిగిస్తారు. శ్రోతలకు శ్రద్ధ లేనంత వరకు వక్తకు సంతోషం కలగదు. పరస్పరం సంతోషించకపోతే వినటం, వినిపించటం అనేదంతా కేవలం అనవసర శ్రమే అవుతుంది. ఈ సంసార సాగరాన్ని తరించటం చాలా కష్టం. దీనిలో మోహమనే అలలు అనివార్యంగా ఎగిసిపడుతూ అవిచారమనే తీరాన్ని ఒరుసుకుంటూ ప్రవహిస్తాయి. ధైర్యమనే పెద్ద పెద్ద వృక్షాలను పడేస్తాయి. అహంకారమనే గాలి వీచటం వల్ల ఈ భవసాగరమంతా అల్లకల్లోలమైన అక్కడ క్రోధము, ద్వేషము మొదలైన రూపాలతో మహా మొసళ్ళు స్థావరం ఏర్పరచుకుంటాయి. నేను, నాది అనేవే మొసళ్ళు. వాసన వికల్పాలనే సుడిగండాలలో నింద, అసూయలనే లెక్కలేనన్ని జల చరాలు తేలుతూ ఉంటాయి. అలా సాగరం ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ అగస్త్య అనే సద్గురువు వాటిని
త్రాగేయగలరు. ఆ సద్గురువు చరణ రాజానికి దాసులైన వారికి దాని వల్ల ఏ మాత్రమో భయముండదు. కనుక ఈ భవసాగరాన్ని దాటించగల సాయి సమర్థులను మనం ఆశ్రయిద్దాం. మనందరినీ సాయినాథులు ఆవలి తీరానికి చేరుస్తారు. ఈ భవసాగరం ఎంతో భయంకరమైనది. సాయి చరణాలను నావ చేసుకుంటే ఆవలి తీరాన్ని సురక్షితంగా చేరుకుంటాం. శ్రద్ధ యొక్క విలక్షణం అలా ఉంటుంది. అలాంటి వ్రతాన్ని పాటిస్తే సంసారంలోని దుఃఖోద్వేగాల ఉలి దెబ్బ తీవ్రంగా భాసించదు. దీనికన్నా చక్కటి లాభం మరొకటుండదు. ఈ శక్తే మనకు ఉపయోగపడుతుంది. సాయి చరణాల్లో అనన్య భక్తి కలుగుగాక, సాయి మూర్తి కళ్ళల్లో నిండిపోగాక, సాయినే సమస్త ప్రాణుల్లో చూడుగాక, అలాంటి స్థితిల భక్తులకు కలుగుగాక. ఇష్టమొచ్చినట్లు వ్యవహరించే స్వభావాల వల్ల పూర్వజన్మ జారిపోయింది. కానీ ఇప్పుడైనా సద్గతి పొందటానికి విషయ భోగాలను త్యాగం చేయగలుగుగాక. శ్రీ సాయి సమర్థులు వెనక ఉంటే మన మీద ఎవ్వరూ చెయ్యి వెయ్యలేరు. అలాంటి విశ్వాసంతో నిర్భయంగా ఉండే సాయి భక్తులు ధన్యులు. ఇప్పుడు మనసులో బాబా పాదాలు పట్టుకుని భక్తులందరి కోసం ఒక ప్రార్థన చేయాలనిపిస్తోంది. ఈ గ్రంథాన్ని అందరూ ఇళ్లల్లో నిరంతరం మళ్ళీ, 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 మళ్ళీ చదవాలి. ఈ గ్రంథాన్ని నియమంగా ప్రేమతో పారాయణ చేసేవారి సంకటాలు దూరమవుతాయి. కాయ, వాచ, మనస శుద్ధమైన భక్తితో, శ్రద్ధతో దీన్ని 7 రోజులు చదివిన వారి ప్రతికూలమైన చెడు గోష్ఠులు అంటే ఆపదలు నశిస్తాయి. ఈ గ్రంథం ఈ గ్రంథం ఆ ఆధ్యాత్మ రూప దారాలతో నేయబడి ఉంది. శ్రీకృష్ణుడు, బ్రహ్మ వీరి గోష్ఠితో నిండిపోయి ఉంది. బ్రహ్మ, ఆత్మ వీటి ఐక్యత మధురిమతో ప్రఫుల్లమైపోయి ఉంది. అప్పుడు జీవుడు, శివుడు అంటే పరమాత్మ ఒక్కటే అన్న అభిప్రాయంతో ఆ మధురిమ ఎన్నడూ లేనంతగా పొంగి వరదలై పారింది. ఏకనాథ మహారాజు గారి కావ్యమనే నందనవనంలో 31 భాగాల ఏకనాథ భాగవత బృందావనంలో మధురమైన మనోహరమైన పాలతో చేసిన పిండి వంటలకు జ్ఞానులు, అజ్ఞానులు ఇద్దరూ ఆసక్తి చెంది లీనమవుతారు. ఈ సచ్చరిత వింటే లేక నియమంగా పారాయణ చేస్తే సాయి సమర్థులు సంకటాలను వెంటనే నివారిస్తారు. ధనంపై కోరికను పెట్టుకున్న వారికి ధనం ప్రాప్తిస్తుంది. శుద్ధ వ్యవహారాల్లో పూర్తిగా కీర్తి, కాంత వరిస్తుంది. వారి వారి శ్రద్ధను పట్టి వారికి ఫలితం వస్తుంది. శ్రద్ధ లేకపోతే ఏ అనుభవము కలగదు. పూజ్య భావంతో గ్రంథాన్ని పఠిస్తే సాయి సమర్థులు ప్రసన్నులవుతారు. అజ్ఞానమనే దరిద్రాన్ని నశింపచేసి జ్ఞానమనే ధన సంపన్నతను ఇస్తారు. ఈ గ్రంథాన్ని రచించాలన్న ఆలోచన సాయిదే. అది ఆయన గుప్త ఇచ్ఛ. ఆయన చరణాల్లో ఆసక్తి పెట్టుకున్న భక్తుల జీవితం ధన్యం. చిత్తాన్ని చక్కగా ఏకాగ్రం చేసి ఈ సచ్చరితను నియమంగా గొప్ప నిష్ఠతో ప్రతిరోజు ఒక్క అధ్యాయమైనా చదివితే అపరిమిత సుఖం లభిస్తుంది. మనసులో స్వహితాన్ని కోరుకునేవారు నిజంగా మనస్ఫూర్తిగా ఈ గ్రంథాన్ని చదివితే ఆనందంతో పొంగి పొరలి సాయి చేసే ఉపకారం జన్మ జన్మలకు స్మృతిపథంలో ఉండిపోతుంది. గురు పూర్ణిమ, గోకులాష్టమి, పుణ్యతిథి, శ్రీరామనవమి లాంటి ఈ సాయి ఉత్సవాల్లో నియమంగా ఈ గ్రంథాన్ని మన ఇళ్లల్లో చదవాలి. మనసులో ఉన్న ఇచ్చననుసరించి మరుజన్మలు కలుగుతాయి. అంతే మతి తైసే గతి అని అనటానికి శాస్త్రంలో ఆధారాలున్నాయి. శ్రీ సాయి భక్తులకు ఆశ్రయ స్థానం. సాయినాథులు లేకుండా విఘ్న నివారణ చేసుకోలేము. తల్లికి బిడ్డపై వాత్సల్యం ఉండటంలో ఆశ్చర్యమేముంది? అంతకు మించి ఏం చెప్పను. శబ్దాలే ఆగిపోయే చోట మౌన వృత్తితో ఉండాల్సి వస్తోంది. ఎందుకంటే ఇదే నిజమైన స్థితి. మోక్షంపై తీవ్ర ఇచ్చ పెట్టుకుని నిత్యము శుద్ధ కర్మలు చేసి శ్రవణాది నవవిధ భక్తులను సేవిస్తే అంతఃకరణ శుద్ధమవుతుంది. కానీ ఇదంతా సద్గురు కృప లేకుండా కలగదు. అది లేకపోతే పరబ్రహ్మ జ్ఞానం ప్రాప్తించదు. బ్రహ్మైవాహం నేనే స్వయంగా బ్రహ్మను అనేది గుర్తుకు రాదు. గురువుపై శ్రద్ధ ఉండదు. గురు శిష్యుల సంబంధం తండ్రి బిడ్డల సంబంధంలాగా ఉంటుందని అనటం, గురువుని తండ్రితో పోల్చటం నామమాత్రమే. తండ్రి పిల్లవాడికి ఈ సంసారంలోని సుఖాలను పొందటానికి అర్హతను కల్పిస్తాడు. గురువు ఈ లోకంలోనే కాదు పరలోకంలోని సుఖాన్ని కూడా ప్రసాదిస్తారు. తండ్రి క్షణభంగురమైన సంపదనిస్తాడు. గురువు ఎన్నటికీ తరగని సంపదనిస్తారు.
సత్తత యొక్క అనుభవాన్ని ఇస్తారు. అంతేకాదు దాన్ని ప్రత్యక్షంగా చేతికి ఇస్తారు. తల్లి బిడ్డను 9 నెలలు కడుపులో మోస్తుంది. జన్మ ఇచ్చేటప్పుడు కడుపులోంచి బయటకు రప్పిస్తుంది. కానీ గురుజనని పద్ధతి అందుకు విరుద్ధంగా ఉంటుంది. గురువు శిష్యుడు బయట నుంచి లోపల పెడతారు. చివరికి గురు, 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 గురువు అనే నామస్మరణ చేశాక శిష్యుడికి సాయుజ్య ముక్తి ఖచ్చితంగా లభిస్తుంది. వాళ్ళని గురువు స్వయంగా చంపితే ఆ శిష్యుని పూర్ణ బ్రహ్మత్వం లభిస్తుంది. గురువు చేతి దెబ్బ జనన మరణాలను నశింపచేస్తుంది. గురువు ఎవరి దేహాల్ని అంతం చేస్తారో వాళ్ళకన్నా అదృష్టవంతులు మరొకరుంటారా? గురువు ఖడ్గం, గద, గొడ్డలి, శూలం చేతిలోకి తీసుకుని శిష్యులను నిజంగా కొట్టినప్పుడు శిష్యుడికి నిజమైన జాగృతి వస్తుంది. అప్పుడు సద్గురుమూర్తి కళ్ళెదుట కనిపిస్తుంది. ఎంత పోషించినా ఎలాగైనా దేహం పడిపోయేదే. మరి పునర్జన్మను పోగొట్టుకోగల గురువు నుంచి దేహం వధించబడితే అందులో తప్పేమిటి? ఓ సద్గురు, నన్ను చచ్చేదాకా కొట్టండి. నా అహంకారాన్ని సమూలంగా ఖండించండి. నాకు మళ్ళీ పునర్జన్మ రానటువంటి భయంకరమైన దెబ్బ ప్రసాదించండి. నా మంచి చెడు కర్మలను రెండిటిని దగ్ధం చేయండి. మంచి చెడు గుణాలను స్వాధీనంలో ఉంచండి. మోహం వల్ల పుట్టిన నా భ్రమను కూడా తొలగించండి. దానివల్ల నాకు సుఖం కలుగుతుంది. నా శంక కుశంసలను తీసేసి నాకు స్థిరమైన దృఢమైన నిర్వికల్ప స్థితిని కలగచేయండి. నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు. ఈ జన్మలను తీసుకొని నిరర్ధకమైన శ్రమ వద్దు. మిమ్మల్ని శరణంటే మీరు 4 పక్కల అంటే తూర్పు, పడమర మొదలైన అన్ని దిశల్లోనూ నిలబడి ఉన్నారు. అలాగే కింద పాతాళంలోనూ, పైన ఆకాశంలోనూ అన్ని చోట్ల మీరే ఉన్నారు. నాలో కూడా మీరే ఉన్నారు. ఇంతకన్నా ఎక్కువేం చెప్పను. నేను, నీవు అనే వేరు భావన పెట్టుకుంటే మనసుకి బాధ కలుగుతుంది. కనుక ఈ హేమాడ్పంతు అనన్యంగా శరణు వెళ్లి సద్గురు పాదాలు పట్టుకుంటున్నాడు. పునర్జన్మ, మరణ పరిభ్రమణలు తప్పించుకొని తనని తాను ఉద్ధరించుకుంటున్నాడు. హేమాడు పంతుని నిమిత్తం చేసుకొని తమ ఈ సచ్చరిత్రను అసంఖ్యాక భక్తులను ఉద్ధరించడం కోసం ఆయన రచించారు. ఈ కృతి ఏమైనా చిన్న విషయమా? శ్రీ సాయి సమర్థుల ఈ చరిత్ర నా చేత రచించబడటం అనేది ఒక అద్భుతం. కాకపోతే సాయి కృప అనేది లేకపోతే పామరున్నై నేను దీన్ని రచించటం అసంభవం. సాయిబాబాతో నాకున్న సంబంధం కొద్ది రోజులది. మహాత్ములను గుర్తించగల శక్తి నాకు లేదు. శోధక దృష్టితో చూడగల సామర్థ్యం దేహంలో లేదు. ఏ విషయాన్నైనా సదా సంశయంతో చూడటమనే అలవాటే ఉంది. ఎన్నడూ అనన్య భావంతో ఉపాసన చేసి ఉండలేదు. ఎన్నడూ ఓ క్షణం పాటు కూడా భజనలో కూర్చోలేదు. అలాంటి నా చేత తమ చరిత్ర వ్రాయింపచేసి లోకులకు చూపించారు. తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ఈ గ్రంథాన్ని గుర్తు చేయించి ఆయన అంటే సాయినాథులు తమ బాధ్యతను పూర్తిగా నెరవేర్చారు. హేమాడ్ పంత్ అన్నది ఊరికే నామ మాత్రమే. ఒకానొక దోమ అన్నింట్లోకి శ్రేష్టమైన మేరు పర్వతాన్ని ఎత్తటం లేదా ఓ పిట్ట సముద్రాన్ని ఖాళీ చేయటం అనేది ఎప్పటికైనా సాధ్యమా? కానీ వెనక సద్గురువు ఉంటే సాయినాథుల అద్భుతాలు చేయిస్తారు. శ్రోతలారా, ఇప్పుడు నేను మీకు నమస్కరిస్తాను. ఈ గ్రంథం పూర్తయింది. చిన్న, పెద్ద శ్రోతలందరికీ వరుసగా నా సాష్టాంగ నమస్కారం. చక్కని మీ సాంగత్యంలో సాయి చరిత్రలో ఈ కథా సప్తాహాన్ని నేను ముగించాను. వాస్తవానికి నేను ముగించడానికి మాత్రం నేనెవరిని? అది కేవలం వ్యర్థమైన అహంకారమే. సాయి సూత్రధారులుగా ఉన్న చోట నేను పూర్తి చేశానని అనటానికి నేనెవరిని? అయినా క్లేశానికి మూల కారణమైన అభిమానాన్ని త్యాగం చేసి మన గురువుగారి సుగుణాలను పదే 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 గానం చేస్తూ అంతఃకరణలోని తీవ్రతను తెలుసుకోగల ప్రబోధాత్మకమైన శబ్దాలనే ఈ ధార్మిక కార్యాన్ని నేను ముగిస్తాను. ఇక్కడికి ఈ గ్రంథం పూర్తయింది. నా మనోవాంఛ నెరవేరింది. సాయి కార్యం పరిపూర్ణంగా ముగిసింది. నేను కూడా అయ్యాను. ఈ గ్రంథాన్ని పూర్తిగా చదివితే మనోకామనలు నెరవేరుతాయి. సద్గురు చరణాలను హృదయంలో పెట్టుకుంటే సంసార సాగరాన్ని దాటగలుగుతాం. రోగులకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. దరిద్రులు ధనార్జులవుతారు. శంకలు కుశంకలు పెట్టుకునే వారికి స్థైర్యం కలుగుతుంది. నిరుపేదలను దానం చేయగల శక్తి లభిస్తుంది. ఈ గ్రంథం పారాయణ చేస్తే
భూత ప్రేతాల పీడ పోయి మూర్ఛ రోగులకు నయమవుతుంది. ఈ గ్రంథం విన్నా, చదివినా అది మూగవాళ్ళు, అంగవికలురు, కుంటివాళ్ళు, చెవిటి వాళ్ళకు కూడా సుఖదాయమవుతుంది. మహాశక్తివంతుడైన పరమేశ్వరుణ్ణి మరిచిపోయిన అజ్ఞాన మోహితులు కూడా ఉద్ధరింపబడతారు. మానవులై ఉండి రాక్షసుల్లాగా ప్రవర్తించి తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుని, ఈ సంసారం అంటే సుఖాలకి ఆలవాలమని అనుకునే అజ్ఞానులు కూడా ఉద్ధరించబడతారు. సాయినాథుల చేతులు చాలా లోతైనవి. చేతలు చాలా లోతైనవి. సాయినాథులు ఈ హేమాడ్ పంతుని తమ కమనీయ చరణార విందాల వద్ద శాశ్వతంగా కూర్చోబెట్టుకున్నారు. అతన్ని తమ సేవలో నియమించి ఈ సేవను చేయించుకున్నారు. చివరికి జగత్తును నడిపించే బుద్ధికి ప్రేరణనిచ్చే సద్గురు చరణాల్లో నేను అత్యంత కృతార్థతతో లీనమైన కలాన్ని తలని సమర్పిస్తున్నాను. పైన ఒకటవ ఓవిలో సింహావలోకనం చేసి అవతరణికి ఇచ్చి గ్రంథాన్ని పూర్తి చేస్తాను అని అనటం జరిగింది. కానీ అధ్యాయంలో అది కనిపించటం లేదు. బాలకృష్ణ విశ్వనాథ దేవ్ ఉరఫ్ బాబా బాలుడు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథంలో ఉన్న ప్రస్తావనలో దీన్ని స్పష్టం చేశారు. అది ఇలా: 51వ అధ్యాయం ప్రచురించబడింది. ఇప్పుడు కేవలం 52వ అధ్యాయం ప్రచురణ మిగిలింది. సాయిలీల సంచికల్లో ప్రచురించబడిన శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథం ఇప్పుడు ముగిసిందని అన్నా సాహెబ్ అన్న మాటలకి అర్థం శ్రీ సాయి లీల 6వ సంపుటి 3వ సంచికలో ముద్రించబడిందని. ఆ తర్వాత అవతరణిక సింహావలోకన ఓవిల్లో వ్రాయబడిన చీటీలు ఎక్కడో పోయినట్లు అనిపిస్తోంది. ఎప్పటి అలవాటు ప్రకారం అన్నా సాహెబ్ 52వ అధ్యాయం కూడా చీటీల మీదే వ్రాశారు. ఆ చీటీలు నా దగ్గరికి పరిశీలన కోసం వచ్చాయి. అందులోని ఓవిలు వరుస క్రమంలో లేవు. చీటీల్లో 20వ అంకం తర్వాత నుంచి ఉన్నాయి. ఆ తర్వాత సింహావలోకనం, అవతరణలోకన్ అవతర అవతరణికలోని ఓవీలు పోవటమైనా జరిగుండాలి. లేక విస్మరణ వల్ల తయారు చేయటం అలా ఆగిపోయైనా ఉండిపోవచ్చును. ప్రస్తుత అవతరణిక అనే పేరు గల అధ్యాయాన్ని తయారు చేసి అది 53వ అధ్యాయం అంటూ గ్రంథంతో జత చేయబడింది. ఈ సమాచారంతో మహారాష్ట్రలోని ఎంతో ప్రాచీనము ప్రసిద్ధము అయిన చరిత్రను అనుసరించి అన్నా సాహెబ్ దాబోల్కర్ తమ శ్రీ సాయి సచ్చరిత్ర కూడా అవతరణికతో సహా 52 అధ్యాయాలే రచించాలని అనుకున్నారు. అయితే అలా జరగలేదు. శ్రీ సాయి సచ్చరిత్రలో ఆ తరువాతి 33వ అధ్యాయాలు అయ్యాయి. మానవులది మానవ కల్పన. అయితే ఈశ్వర సంకల్పం మరొకటుంటుంది. బాబా మనోగతం బలీయమైనది. అధ్యాయంలోని ఈ మాట నిజంగా నిజమనిపిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత్ర, శ్రీ గురుచరిత్రలాగా పూర్తిగా సద్గురు మహిమ, సద్గురు గుణానువాదం, సద్గురు భక్తి వీటితో పొంగి పొర్లుతోంది. అందులోని 18, 19, 23, 27, 32, 39, 45, 50, 51 అధ్యాయాలు చాలా మహత్తు గలవి. దీనికి సంబంధించిన ఓవిలన్నీ ఏరి తీస్తే సుమారు 250 ఓవిలతో శ్రీ గురుచరిత్రలోని 49వ అధ్యాయంలోని మరాఠీ భాషలోని శ్రీ గురు గీత తయారవుతుంది. స్వయంగా చరిత్రకారుడు అన్నా సాహెబ్ దాబోల్కర్ గురించి ఆలోచిస్తే 2వ అధ్యాయంలో ఇదే నా గురువు వల్ల ప్రయోజనం. ఒక పుత్రుడిని కూడా రక్షించలేదు. గురు సాంగత్యంతో ఇదే నా లాభం. కర్మలిలా ఉంటే గురువు మాత్రం ఏం చేస్తారు? గురువు వెనక పరుగులు పెట్టడం ఎందుకు? సుఖాన్న ప్రాణాన్ని దుఃఖంలో పడేసుకోవటం ఎందుకు? ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి అని స్మృతివచనం గర్జిస్తోంది అని దృఢంగా చెప్పే అన్నా సాహెబు శ్రీ సాయిబాబా సాన్నిధ్యంలోకి రాగానే 16వ అధ్యాయంలో ఇలా అంటారు: గురువు కన్నా గొప్పవారు, ఉదారులు త్రిభువనాల్లో ఎవ్వరూ లేరు. శరణన్న వారికి ఆశ్రయం ఇచ్చే ఆయనకి శరణు అందాం. తర్వాత 32వ అధ్యాయంలో అంటారు: మనసును గట్టిగా బంధించి బుద్ధిని స్వాధీనం చేసుకొని మాయా మమకారాలను పూర్తిగా త్యాగం చేసి గురు చరణాలను చక్కగా గుర్తుంచుకోవాలి. 42వ అధ్యాయంలో అంటే సారాంశం కృప అనేది కలిగితే సంసారానికి చెందిన పునర్జన్మ భయాలు తొలగుతాయి.
పరమ శ్రేయస్కరమైన అంటే మోక్షానికి మార్గం తెరుచుకుని దుఃఖాలన్నీ సుఖాలుగా పరిణమిస్తాయి. నిత్యము సద్గురు చరణాలను స్మరిస్తే విఘ్నాలు కరిగిపోయి మరణానికే మరణం వచ్చి సంసార దుఃఖం విస్మరించబడుతుంది. చివరికి 52వ అధ్యాయంలో ఇలా అంటారు. చివరికి గురు 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 అని స్మరిస్తే శిష్యుడు నిస్సందేహంగా సాయుధ్యముక్తిని పొందుతాడు. అప్పుడతని స్వయంగా గురువు చంపితే అతను పరబ్రహ్మలో లీనమవుతాడు. గురువు చేతి దెబ్బ జనన మరణాలను తీసేస్తుంది. గురువుగారిచే దేహాంతం చేయబడిన వారి కంటే అదృష్టవంతులెవరు? మన సద్గురు సాయినాథులకి విన్నపం చేస్తారు. చంపండి, చచ్చేదాకా చంపండి. నా అహంకారాన్ని సమూలంగా ఛేదించండి. పునర్జన్మ మళ్ళీ రాకుండా ఉండేంత భయంకరమైన దెబ్బలు వేయండి. సాయిబాబా నిజంగా అన్నా సాహెబ్ విన్నపాన్ని విని ఉండవచ్చు. ఈ చివరి అధ్యాయం వ్రాస్తుండగానే పైన చెప్పిన చివరి ఓవీలు రచించాక తర్వాతి అధ్యాయం అసంపూర్ణంగా ఉండిపోయి అన్నా సాహెబ్ మరణించారు. గ్రంథం రచించేటప్పుడు సద్గురు మహిమను నిరంతరం 7 సంవత్సరాలు గానం చేస్తూ చివరికి సాయినాథుల సద్గురు చరణాల్లో లీనమైనారు. హేమాడ్ని శాశ్వతంగా తమ చరణాల్లో నిలుపుకున్న సాయినాథుల చేతలు లోతైనవి. అన్నా సాహెబ్ అదృష్టవంతులన్న మాట ముమ్మాటికి నిజం. ఎప్పటి వరకు ఈ గ్రంథం అవనిలో ఉంటుందో అప్పటి వరకు ఆయన కీర్తి జగత్తులో గర్జించబడుతుంది. గోవిందరావు ముముక్షువుల కోసం గ్రంథమనే మధురమైన పిండి వంట తగు సమయంలో వైభవంగా చేశాడు. ఇతర అధ్యాయాల్లాగే ఈ అధ్యాయం శ్రేవాలులో ముగింపుని దర్శింపచేసే ఓవి లేదు. అందుకని ఇక్కడ కూడా అది ఇవ్వబడలేదు. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. नमस्कार साष्टांग श्री साईनाथा. नमस्कार साष्टांग श्री साईनाथा. नमस्कार साष्टांग श्री साईनाथा. अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय. सर्वे जना सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति.